వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు నిరుద్యోగ జేఏసీ నేత రవి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం అడిగితే కేసులు, అరెస్టులు, లాఠీచార్జ్లతో సమాధానం చెప్పడం దురదృష్టకరమన్నారు. గతంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నాయకులకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు ఢిల్లీలో యువతపై జరుగుతున్న దమనకాండను జేఏసీ నేత రవి తీవ్రంగా ఖండించారు. గత 20 రోజులుగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలో న్యాయం ఉంది. నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అనేక సార్లు వాళ్ళు డిమాండ్ చేశారు. గత దాదాపు 6 నెలల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా బీజేపీ ప్రభుత్వము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసి ఆ రకంగా నిరుద్యోగులను వంచి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నీట్ పేపర్ పైన ఎటువంటి హామీ ఇవ్వకుండా దాగుడు మూతలాడుతూ నిన్న నీట్ పేపర్ రాసినటువంటి అనేక మంది విద్యార్థులని, ఆ తర్వాత వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళని అనేక మంది కూడా పశువులో బాధినట్టు బాధారు. అట్లానే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అదే పేరు మీద నిన్న రాహుల్ గాంధీ గారు వెళ్లి ఆ ధర్నాకు మద్దతు ఇచ్చారు. ఆ ధర్నాకు మద్దతు ఇచ్చి ఇయ్యకన్నా ముందు అట్లానే ఈ రోజు రాష్ట్రంలో అదే ధర్నాకు బీజేపీకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ధర్నా చేస్తాము ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర అని చెప్తా ఉన్నారు. అయ్యా, ముందు మీరు ధర్నా చేసినప్పుడు అదే ప్రజాస్వామ్యం కోల్పోయిందని చెప్తున్నావు కదా రాహుల్ గాంధీ, అదే ప్రజాస్వామ్యం కోల్పోయిందని చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి. ముందు అశోక్నాథ్ చౌరాస్తాలో జీవో 29 పైన అనేక మంది నిరుద్యోగ మిత్రులు ధర్నాలు రాస్తారోకలు చేస్తుంటే ఈడ్చిడ్చి కొట్టారు. అమ్మాయిల్ని హాస్టల్కి వెళ్తుంటే ఈడ్చిడ్చి కొట్టారు. ఆ తర్వాత రోడ్డు మీదకి వస్తే తీసుకుపోయి లాఠీలతో పోలీస్ స్టేషన్ వేసి లాఠీలతో సమాధానం చెప్పారు. మరి ఆ రోజు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? నిన్నగాక మొన్న ఎక్కడ చిన్న రాష్ట్రాలు చేస్తే ఈడ్చికెళ్తున్నారు, మీ లాఠీలతో కొట్టిస్తున్నారు నిరుద్యోగ మిత్రులు, తెలంగాణ నిరుద్యోగ మిత్రుల్ని. దిల్సుఖ్ నగర్లో కానీ, అశోక్నాథ్ చౌరస్తాలో కానీ, అడుగున చిక్కడపల్లి లైబ్రరీలో కానీ అడుగున మిత్రులని, నిరుద్యోగ మిత్రులందరూ కూడా కొట్టిస్తున్నారు. మీకు ఈ రోజు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? ఈ రోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? నిజంగా భారతదేశంలో భారత రాజ్యాంగం అమలవుతుందా, అదే తెలంగాణలో అమలవుతుందా అనేది ఒకసారి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి.